మీ దగ్గరికి వచ్చిన బిజినెస్ పర్సన్ మాదొక బిజినెస్ ఇదండి అని చెప్తే ఆ బిజినెస్ నీదే అన్నట్టుగా ఇన్వాల్వ్ అయిపోవాలి. అప్పుడు నువ్వు ఎంత డిమాండ్ చేయొచ్చు. సో రీసెంట్గా కంపెనీ పేరు చెప్పం కానీ రీసెంట్గా మేము ఒక అప్రోచ్ అయ్యారు మమ్మల్ని. సో వాళ్ళు ఏంటంటే రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ కంపెనీ అనమాట. అంటే ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిన కమర్షియల్ స్పేసెస్ ని వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. అంటే యూనిట్ అనమాట. అంటే ఒక యూనిట్ కాస్ట్ 20 lakhs అయిన యూనిట్ కాస్ట్ కి మనకి రెంట్ అనేది 18,000 పర్ మంత్ వస్తుంది. సో దాన్ని సేల్ చేయాలన్నప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఏదో క్యాంపెయిన్ రన్ చేసాం ఏదో చేసామని కాకుండా వాళ్ళకి మనం ఇచ్చిన సజెషన్ ఏంటంటే, సో జనరల్ గా వెళ్తున్న ఫ్లో వేరు. ఆల్రెడీ ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ పరంగా అన్ని విధాల డిజిటల్ మార్కెటింగ్ ని అందరూ యూజ్ చేస్తున్నారు కాబట్టి అందరూ ఒకే విధంగా ఆలోచిస్తారు. సో అలా ఆలోచించడం వల్ల అలానే మనం పాటించడం వల్ల పెద్దగా సక్సెస్ రాదు. సో కొంచెం డిఫరెంట్ గా ఆలోచిద్దాం. ఎందుకు 20 లక్షలు నీకు ఒక యూనిట్ కి ఇన్వెస్ట్ చేయాలి? నీ దగ్గర ఇన్వెస్ట్ చేసే బదులు 2 రూపీస్కి ఇంట్రెస్ట్కి ఇస్తే ఎలా ఉంటుంది? ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే ఎలా ఉంటుంది? అదే ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది కామన్ మ్యాన్ ఆలోచిస్తారు. మీరు కామన్ మ్యాన్ సైడ్ నుంచి రావాలి. అంటే ఒక యూనిట్ తీసుకుంటే 20 లక్షలు, అదే 2 యూనిట్లు తీసుకుంటే 40 లక్షలు. అంటే 40 లక్షలకి తక్కువలో ఒక అపార్ట్మెంట్ వస్తుంది. ఆ అపార్ట్మెంట్ రెంట్ ఎంత వస్తుంది? అపార్ట్మెంట్ రెంట్ మహా అయితే 12,000 నుంచి 15,000 రెంట్ వస్తుంది. బట్ ఇక్కడ 2 యూనిట్లు తీసుకుంటే 18,000 36,000 రెంట్ వస్తుంది. సో అపార్ట్మెంట్ బెస్టా ఇది బెస్టా అనేది మీరు అనాలిసిస్ చేసి చెప్పాలి. ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళు. అదేవిధంగా 2 రూపీస్ ఇంట్రెస్ట్కి ఇస్తే 40 లక్షలకి పర్ మంత్ 80,000 వస్తాయి. 80,000 ఎక్కడ, 36,000 ఎక్కడ? దాని గురించి అనాలిసిస్ చెప్పాలి. అక్కడ 40 లక్షలు అనేది 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత కూడా ఆ యొక్క అమౌంట్ అనేది అంతే ఉంటుంది, పెరగదు. కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ యూనిట్ కాస్ట్ 20 lakhs ఉంటే 10 years తర్వాత యూనిట్ కాస్ట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మీకు తక్కువ ఉండొచ్చు కానీ లాంగ్ రన్ లో ఈ ఇన్వెస్ట్మెంట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పాలి, ప్రజలకు చెప్పాలి. అదేవిధంగా అక్కడ ఆ పర్సన్, మీకు అమౌంట్ తీసుకున్న పర్సన్, ఇంట్రెస్ట్ పర్సన్ ఎగ్గొట్టచ్చు. ఇక్కడ అలా పాసిబుల్ ఉండదు. అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎలా ఉంటుంది, ఇక్కడ చేస్తే ఎలా ఉంటుంది, ఇలా ఒక డీటెయిల్ వీడియో చేయాలి. ఓకేనా? డీటెయిల్ వీడియో చేయించి దీన్ని కీవర్డ్స్ ద్వారా, తర్వాత యూట్యూబ్ యాడ్స్ ద్వారా బూస్ట్ చేయాలి. ఎవరైతే బిల్డింగ్ అని కానీ, రియల్ ఎస్టేట్ అని కానీ, ఆన్లైన్ ఎర్నింగ్స్ అని కానీ, లేదా ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ అని కానీ, స్టాక్స్ అని కానీ ఇలా సెర్చ్ చేస్తున్న కొన్ని కీవర్డ్స్ని టార్గెట్ చేసి ఆ కీవర్డ్స్ని ఇన్సర్చ్ చేసి ఈ వీడియోని బూస్ట్ చేయాలి.